ఈ రోజు మార్నింగ్ టిఫిన్ వచ్చేసి పూరి అయితే ప్రిపేర్ చేశాను. ఎవరికి వాళ్ళు తిన్నప్పుడల్లా వేడి వేడి అయితే చేసి ఇచ్చాను. ఇంకా నేనైతే పిల్లల్ని స్కూల్లో దింపేసి వచ్చిన తర్వాత నా కోసం అయితే చేసుకుంటున్నాను. నేనైతే పిండి కలిపేటప్పుడే అనుకున్నాను కొంచెం పిండి తక్కువ పడుతుందేమో, పూరీలు సరిపోతాయో లేదో అని ఇంకొంచెం పిండి అయితే కలిపాను. అందరు తినేసరికి అది కాస్త నాకు ఎక్కువైపోయింది. 5 పూరీలు అయితే 5 పూరీలు నేను తినగలుగుతాను. నా కోసం ఆ 2-3 పూరీలు చేసుకొని మళ్ళీ పిండిని పక్కన పెట్టడం ఎందుకని ఇప్పుడే ఆ పని ఆయన్ని చేసేసాను. ఇంకా తక్కువనే పూరీలు ఉన్నాయి కదా అని నేను కూడా ఆయిల్ తక్కువనే పోసాను. ఇంకా పూరీలేమో బాగా పెద్దగా అయిపోయింది. ఈ మధ్యన ఇట్లా పెద్ద పెద్దగా పూరీలు చేసుకొని తినడం అంటే బాగా ఇష్టం అయిపోయింది మా ఇంట్లో మా అందరికి. ఇలా చిన్న చిన్నగా 5-6 పూరీలు చేసే బదులు పెద్ద పెద్దగా ఒక 2 పూరీలు చేసుకొని కడుపు నిండా తింటే సరిపోతుంది కదా అని ఈ విధంగానైతే చేస్తున్నాను. ఈ మధ్యకి పని తక్కువ అయిపోతుంది, కడుపు నిండా తిండి కూడా తినేస్తాను. పూరీలను చూస్తే మాత్రం నాకైతే ఒక్కొక్కసారి చాలా కోపం వస్తుంది. ఒక్కోసారి ఏమో మంచిగా పొంగుతాయి, ఒక్కోసారి ఏమో పొంగవు. నేను చేసిన పూరీలలో కొన్ని పూరీలు పొంగాయి, కొన్ని పూరీలు అయితే పొంగలేదు. సరే దీంట్లోకి కర్రీ వచ్చేసి టమాటా పప్పు అయితే ప్రిపేర్ చేశాను. ఏం టమాటా పప్పు తింటారు, ఎప్పుడు చూసినా పప్పులే వేస్తావా, కర్రీస్ వండుతావా లేదా అని అనొద్దు. ఈవినింగ్ టైంలో వెజిటేబుల్ కర్రీస్ అయితే బాగా చేస్తాను. ఇంకా కర్రీస్ అయితే మార్నింగ్ టైంలో పిల్లలకు బాక్స్ లో పెడితే కడుపు నిండా తినరు, పప్పు లాంటివి పెడితేనే బాగా తింటారు. మంచిగా వేడి వేడిగా టమాటా పప్పు వేసుకొని మంచిగా ఒక 3 పూరీలు అయితే కడుపు నిండా తినేసాను. 3 పూరీలు తినేసరికి కడుపు టైట్ అయిపోయింది. ఇంకా 5 పూరీలు తినమంటే ఏం తినేస్తాం. కడుపుకు కాస్త రెస్ట్ ఇచ్చి కాసేపు ఆగి టీలోనైతే ఆ 2 పూరీలు కూడా తినేసాను. దానికి నా మార్నింగ్ టిఫిన్ అయితే పూరీతోనైతే గడిచిపోయింది. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. బాయ్ బాయ్.